మూసి అనేది ఇప్పుడు పెద్ద ఇష్యూ నడుస్తూ ఉంది. ఇందాక మీరు మనం డిస్కషన్లో మాట్లాడారు ఏమని, ఒక 4-5 రకాల కెమికల్ 49 రకాల కెమికల్ విషతుల్యమైనటువంటి మూసిలో ఉన్నాయి. దాని పునరుద్ధరణ పేరుతోటో లేకపోతే ఇంకో రకం పేరుతోటో దాని మూసి డెవలప్మెంట్ పేరుతోటో అక్కడ ఉన్నటువంటి ఇళ్ళనన్నింటినీ కూల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మూసిలో ఆల్రెడీ నరకకోపంగా అయిపోయింది అది. ఇప్పుడు ప్రభుత్వం దీన్ని ఎందుకో టార్గెట్గా తీసుకుని ముందుకు వస్తూ ఉంది. అవసరమైతే అడ్డుపడ్డ వాళ్ళని బుల్డోజర్లతో తొక్కిచ్చేస్తానంటుంది. ఏంది దీని వెనకాల ఉన్నటువంటి మతలబ్ ఏంది? దీని వెనకాల ఏమన్నా రాజకీయ కోణం ఉందా? అసలు ఎందుకు ఈ ప్రాజెక్టు మీద రేవంత్ రెడ్డి దృష్టి అంతా పెడతాడు? దీనికి కారణం ఏంది? ఇప్పుడు దేనికైనా ముందు మనం చరిత్ర తెలుసుకోవాలి. ఓకే, చరిత్ర తెలుసుకుంటే నీకు చరిత్రను నిర్మించవచ్చు. ఓకే, ఇప్పుడు గతంలో ఏం జరిగింది, వర్తమానంలో ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేదే సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఆలోచిస్తారు. దీనికేం పెద్ద అక్కర్లే. ప్రపంచంలో మొత్తం నదులని నదుల్లాగా చూసే దేశాల్లో నదులు ఎక్కడా కలుషితం కాలే. నదులు నదుల్లాగానే ఉన్నాయి. సూపర్. నదులని దేవతల్లాగా చూసే మనం గంగమ్మ తల్లి, నదిని నదిలాగా చూస్తాం, నది పూజలు చేస్తాం. మన దగ్గరే గంగా నది కలుషితమైంది. ఇలా కలుషితం కానీ నదే లేదు భారతదేశంలో. అంటే మనం పేరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇప్పుడు మనం మూసీ నది దగ్గరకు వస్తే ఆ అనంత పద్మనాభ స్వామి దేవాలయం అనంతగిరి కొండల్లో ఆ రామలింగేశ్వర స్వామి టెంపుల్లో ఆ నీటి బుడగల్లోంచి వచ్చిన ఒక నీటి ప్రవాహం, ఊట ద్వారా వచ్చిన ప్రవాహం. ఈ మూసీ నది ప్రత్యేకత ఏంటంటే తెలంగాణలోనే స్టార్ట్ అయ్యి తెలంగాణలోనే ఎండ్ అవుతుంది. ఇప్పుడు గోదావరి, కృష్ణ జీవనదులు అవి వేరే రాష్ట్రాల నుంచి వస్తాయి. మూసీ నది యొక్క ప్రత్యేకత ప్రపంచం మొత్తంలో ఏంటంటే ఈ అనంతగిరి కొండలు, దామగుండం కొండలు, గుట్టల్లో, అడవుల్లో చాలా రకాల వైవిధ్య భరితమైన 300 రకాల హెర్బల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఆ నది వేర్లు, ఆ చెట్టు వేర్లు భూమిలో ఉంటాయి కదా, ఈ నది అవుతున్నప్పుడు ఆ వేర్లను తాకడము, ఆ చెట్ల ఆకులు, చెట్ల ఫలాలు పడి ఆ నీళ్లు హెర్బల్ మెడిసిన్ అయినాయి. అందుకనే అనంతగిరి కా హవా 1 लाख का दवा అనేటోళ్ళు. ప్రభుత్వం నిజాం కాలంలోనే అనంతగిరి కొండల్లో అప్పటికి టీబీకి మందు రాకపోతే అనంతగిరి దగ్గర ఒక పెట్టి హాస్పిటల్ లాంటిది పెట్టి స్వాతంత్రం రాకముందే అనంతగిరి కొండల్లో కొన్ని రోజులు ఉంటే ఆ గాలిలో వచ్చే ఆ హెర్బల్ ప్లాంట్స్ వల్ల గాలిలో వచ్చే గాలి పీలిస్తే అనంతగిరి కా హవా 1 लाख का दवा. ఇది ఎప్పుడు 70 సంవత్సరాల క్రితం వచ్చిన స్లోగన్. అంటే మనము నాగరికత పేరుతో నదులను విధ్వంసం చేస్తున్నాం, పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్నాం. మూసీ నది అనేది పవిత్రమైన గంగాజలం కన్నా ఇంపార్టెంట్ హెర్బల్ వాటర్. ఎక్కడెక్కడ ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, అప్పుడు మన హైదరాబాద్ సపరేట్ కంట్రీ ఉన్నప్పుడు విదేశాల నుంచి వచ్చి ఆ హెర్బల్ ప్లాంట్స్ ఆ వాటర్ తీసుకొని ఉండేటోళ్ళు. ఇప్పటికీ మీరు అనంతగిరి కొండలకు పోతే అక్కడ పీల్చే గాలిలో ఆక్సిజన్ లెవెల్ ఎక్కువ ఉంటది, చాలా రిలీఫ్ అవుతుందని ఇప్పటికీ చాలా మంది వెళ్తారు. అందుకనే గవర్నమెంట్ అక్కడ హెల్త్ సెంటర్, టీబీ సెంటర్ కూడా పెట్టింది. ఇది నేపథ్యం. ఒక ఆయన చెప్తాడు మూసీ నది అంటే మూసా ప్లస్ ఈసా కలిసి మూసీ అయిందని ఒక ఆయన చెప్తాడు. దురదృష్టవశాత్తు ఏం తెలియని వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు అవుతుంది. ఒక ఆయన అంటాడు మోజెస్ నుంచి వచ్చింది అందుకనే మూసీ, ఈ ఏసు నుంచి వచ్చింది ఈసా చెప్తారు. మొన్న ఆయన ఎవరు అన్నారన్న, ఇది నిజాముగా వాళ్ళ ఎవరిదో ఒకరి పేరు పెట్టారు దానికి అని చెప్పేసి కూడా. అది ముచ్చుకుంద స్వామి అనే మహర్షి చారిత్రాత్మక పురాణంలో ముచ్చుకుంద నది అనేటోళ్ళు. ముచ్చుకుంద దాని ఒరిజినల్ పేరు. మీరు తర్వాత ఒక వీడియో పంపిస్తాను, దగ్గర ఉంది, రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు. సరే, అది తెలియకపోవడం తప్పేం కాదు. అందరికి అన్ని విషయాలు తెలియదు, తెలుసుకోవడం పని చేసే ముందు తెలుసుకోవడం చేయాలి. తప్పు చేసాము తెలుసుకోవాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మూసీ నది ప్రక్షాళన అనేది ఇప్పుడు మాట్లాడుతున్నది కాదు. నేను జర్నలిస్ట్ గా ఉన్నప్పుడే నందనవనం ప్రాజెక్ట్ కి నేను రిపోర్టింగ్ చేసిన. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏమనుకున్నాడంటే ఆయనకి మూసీ నది గురించి తెలియదు, ఆయన ఒక కాలం అనుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు చాదరగట్టు దగ్గర నందనవనం అని పెట్టేసి నదిని అందరు వెడల్పు చేయాలంటే ఆయన ఏం చేసి మట్టి పోపించి నదిని కుంచి, అప్పుడు అది జీవనం కాదు కదా, ఓన్లీ పైనుంచి వర్షాలు వచ్చినప్పుడు వాటర్ వచ్చేది, మిగతా అప్పుడు చాలా పిల్లకాలం లాగా ఉండేది. నదిని మొత్తం పూడ్ చేసి దాని మీద కొబ్బరి చెట్లు పెంచి నందనవనం అనే ప్రాజెక్ట్ తో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అప్పుడు ఎవరు చెప్పినా ఇన్లే చంద్రబాబు నాయుడు గారు కూడా. అప్పుడు అకాల వర్షాలు వచ్చి కొన్ని రోజులకే మొత్తం ఈ కోట్ల రూపాయలు గంటలు కలిసిపోయాయి. అప్పుడు ఆయనకి నదని తెలిసింది, అప్పుడు చెంపలేసుకున్నాడు చంద్రబాబు నాయుడు. మేము చెప్పితే ఇన్లే. అప్పుడు పర్యావరణ ప్రేమికులు వీళ్ళందరూ చెప్పినా కూడా జీవన్ సారు, మన మూసీ నది మీద ఛత్రి అనే ఆర్గనైజేషన్ వీళ్ళందరినీ అరెస్ట్ చేయించారు. ఇది ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్. అది నదా కాలవా కూడా తెలియదు వాళ్ళకి.
నదిని అందరూ పూడిక తీస్తుంటే ఈయన పూడిక పెట్టి అందరవనం చేసి అది కొట్టుకొని పోయింది, ₹1 కోటి అయిపోయింది. తర్వాత రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కూడా మూసీ నది ప్రక్షాళన అని చెప్పారు. కేసీఆర్ గారు కూడా మూసీ నది పునరుజ్జీవం అని చెప్పాడు. మూసీ నదికి ప్రాబ్లం ఏంటంటే అది జీవనది కాదు, వర్షాలు వచ్చినప్పుడు వాటర్ వస్తాయి. అయితే మూసీ నది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక 245 కిలోమీటర్లు తీసుకుంటే సిటీలో బాపు ఘాట్ దగ్గర నుంచి ఇప్పుడు మన నాగోల్ వరకు 26 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉంది కదా, హైలీ పొల్యూటెడ్ స్ట్రెచ్. మూసీ నది సిటీలో రానంత వరకు ఫ్రెష్ గా ఉంటది. మూసీ నది సిటీలో ఎంటర్ అయ్యి మళ్ళా సిటీలో నుంచి బయటకు పోయే వరకు ఇక కలుషితం. అంటే ఎందుకు కలుషితం చేసింది ఎవరు? ఈ మూసీ నది ఒడ్డున్న పేద ప్రజలు కాదు కలుషితం చేసింది. మూసీ నదిని కలుషితం చేసింది ఫస్ట్ ప్రభుత్వం. ఎందుకు ప్రభుత్వం అంటే అది ఏ ప్రభుత్వం అయినా, ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ప్రభుత్వం. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సర్టిఫికేట్ తీసుకొని ఫార్మా కంపెనీలు పెట్టాలి. ఈ మూసీ నది ఒడ్డున లేకపోతే హైదరాబాద్ నగరంలో జడిమెట్ల కావచ్చు, నాచారం కావచ్చు, పటాన్ చెరువు కావచ్చు, ఈ ఫార్మా కంపెనీలు, కెమికల్ ఇండస్ట్రీస్, వేరే ఇండస్ట్రీస్, ఈ 3 రకాల కంపెనీలకి పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్. పర్మిషన్ ఇచ్చినప్పుడు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, ఈ విష రసాయనాలు లేకపోతే విష ఘనమైన విషాలు, ద్రవ పదార్థాలు, వాయువు ఎట్లాగో గాల్లో కలిపేస్తారు. అది మనం ఏం చేయలేము. ఈ అన్ని పర్మిషన్స్ పేపర్ మీద ఉండి కంట్రోల్ చేయాల్సిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేయకపోవడము. సెకండ్, ఈ దొంగతనంగా ఈ కెమికల్ కంపెనీలన్నీ గత 50 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి అర్ధరాత్రుల పూట తీసుకొచ్చి మూసీ నదిలో డంపు చేయడం వల్ల మూసీ నది వాటర్ కలుషితం అయిపోయింది. మూసీ నదిలో పూడిక సాఫ్ట్ సిల్ట్ పేరుకుంది. ఇట్లా ఫైనెస్ట్, ఇప్పుడు మన నదిలో ఎక్కువ కాలం ఒండ్రు మట్టి, మామూలు నదిలో ఒండ్రు ఉంటది, ఇక్కడేమో మొత్తం విషాలతో కూడుకున్న ఒండ్రు మట్టిలో దానిలో స్విట్జర్లాండ్ కి చెందిన ఒక కంపెనీ, ఎన్విరాన్మెంట్ బేస్డ్ కంపెనీ, ఒక 10 సంవత్సరాల క్రితం చేస్తే 49 రకాల విష రసాయనాలు ఉన్నాయి దానిలో. అదే నీళ్లు తాగుతున్నాం. మనం మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సిందే, మూసీ నదిని పునరుజ్జీవం చేయాల్సిందే. అసలు ఫస్ట్ వీళ్ళకి ఒకడు సుందరీకరణ అంటాడు, ఒకడు ప్రక్షాళన అంటాడు, ఒకడు పునరుజ్జీవం అంటాడు. సుందరీకరణ అంటే మేకప్ వేసుకోవడం, బ్యూటిఫికేషన్. మామూలుగా ఇంట్లో ఒక మనిషి కట్టుకోవడానికి బట్టలు, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, పిల్లలకి చదువు, ఆరోగ్యం అన్ని అయిపోయినాక మధ్య తరగతి ప్రజల ఇళ్లలో, పేద ప్రజల ఇళ్లలో మేకప్ కిట్లు ఉంటాయా? మీరు చెప్పండి ఎగ్జాంపుల్. ఉండవు. మేకప్ కిట్లు, మేకప్ సామాగ్రి ఎవరింట్లో ఎక్కువ? వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు నెసెసిటీ నుంచి, నీడ్ నుంచి, మినిమం కంఫర్ట్ నుంచి లగ్జరీ లైఫ్ అలవాటైన వాడు సుందరీకరణ చేసుకుంటారు. సరే, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇప్పుడు చేసుకుంటున్నారు. ఒకవైపు రాష్ట్రం అంతా అప్పుల కుప్పలో ఉంది. గతంలో పనిచేసిన కేసీఆర్ గారు కచరా పాలన పేరుతో 7 లక్షల కోట్లు అప్పు చేసిండని రేవంత్ రెడ్డి వచ్చిండు. ఈయన 1,50,000 కోట్లు చేస్తా అని సుందరీకరణ అన్నది ఎవరు? ఫస్ట్ ఏప్రిల్ నెలలో 50,000 కోట్లతో మూసీ నదిని సుందరీకరణ చేస్తా అన్నది ఇదే రేవంత్ రెడ్డి. ఆయన మాట్లాడిన వీడియో ఉంది, ఆడియో ఉంది. రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఇంకొక ఆయన కాదు మాట్లాడింది. తర్వాత కొన్ని రోజులకి జూన్ లో జూపల్లి కృష్ణారావు గారు లేదు 50,000 కోట్లు కాదు, మేము 75,000 కోట్ల రూపాయలతో మూసీ నదిని సుందరీకరణ చేస్తామన్నారు. మీటింగులు పెట్టిరు, రివ్యూలు పెట్టిరు, అమ్రాపాలి గారు ప్రజెంటేషన్ ఇచ్చిర్రు, అన్ని ఛానళ్లు కవర్ చేసినాం సుందరీకరణని. ఇదే ముఖ్యమంత్రి గారు సుందరీకరణ అని చెప్పారు, ఇదే అధికారులు రివ్యూలు చేసిర్రు. 50,000 కోట్లు అయిపోయింది, 75,000 కోట్లు అయిపోయింది. తర్వాత జూలైలో కొన్ని రోజులకు ఒక ఫ్లైఓవర్ ఓపెనింగ్ లో ముఖ్యమంత్రి గారు స్వయాన రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, 1,50,000 కోట్ల రూపాయలతో మూసీ నదిని అద్భుతంగా సుందరీకరణ చేస్తున్నాం, లండన్ థేమ్స్ నది లాగా అన్నారు. అంటే సుందరీకరణ, బ్యూటిఫికేషన్ 50,000 కోట్లు, 70 వాళ్ళు జిహెచ్ఎంసీ వెబ్సైట్ లో పెట్టారు 75,000 కోట్లని. అది పెట్టారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు, అడుగుతుంటే ఏమంటున్నారు, మేము 1,50,000 కోట్లు పెట్టాం, 1,50,000 కోట్లు పెట్టి చేస్తామని అనట్లేదు, అంత అవ్వచ్చు అనేది ఇప్పుడు వాళ్ళ మాట మారుస్తున్నారు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి, బాధ్యత గల అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి 50,000 కోట్లతో అన్నది ఆయనే, 75,000 కోట్లతో అన్నది మీ ప్రభుత్వమే, వెబ్సైట్ లో పెట్టింది మీ ప్రభుత్వమే, 1,50,000 కోట్లు అన్నది మీరే. మరి ఏ బేస్ తోటి అన్నారు మీరు? ఒక డీటెయిల్, మీకు ఒక బేస్ ఉండాలి కదా. 50,000 కోట్ల రూపాయల ప్రజలు ఇక్కడ డబ్బులు లేవు, అప్పుల్లో ఉంది, అప్పు తీసుకొచ్చి ఇంకో 50,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి తరతరాలు మనం కట్టేది, అది ఏ బేస్ మీద 50,000 కోట్లు అన్నారు? 75,000 కోట్లు ఏ రిపోర్ట్ బేస్ మీద అన్నారు? 1,50,000 కోట్లని ఏ బేస్? మీరు చెప్పిందే కదా, ఇంకా కేసీఆర్ చెప్పలే, రేవంత్ రెడ్డి గారే ఎవరు సంప్రదించలేదు. ఒక ప్రాజెక్ట్ ఏదన్నా ఒక 500 కోట్లు 1000 కోట్లు పైన ప్రాజెక్ట్ చేయాలంటే ఫస్ట్ బేసిక్ ఏంటంటే ఫీజబిలిటీ రిపోర్ట్ ఉండాలి. డిపిఆర్ కాదు, డిపిఆర్ సెకండ్. అవును. ఫస్ట్ అసలు ఇది ఫీజబుల్లా కాదా, ఇది సాధ్యాసాధ్యం,
ఒక పైలట్ ప్రాజెక్ట్ ఉండాలి, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండాలి. మరి మూసీ నది మీద ఫీజబిలిటీ రిపోర్ట్ ఎవరిచ్చారు మీరు? ఇంతవరకు ఎందుకు ప్రజలకి బయట పెట్టట్లే? ఫస్ట్ మూసీ నది మీద మీరు ఫీజబిలిటీ రిపోర్ట్ బయట పెట్టాలి. డిపిఆర్ కంటే ముందు అసలు ఇది సాధ్యమా? 1,50,000 కోట్లు పెడితే ఎంత అవుట్పుట్ వస్తుంది, లేకపోతే 50,000 కోట్లు పెడితే దీనివల్ల వచ్చే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, పర్యావరణానికి ఏం లాభం జరుగుతుంది, ఎకాలజీ ఏ విధంగా బ్యాలెన్స్ అవుతుంది, హెల్త్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది, దీని ద్వారా ఎంత ఇన్కమ్ వస్తుంది, దీనివల్ల ప్రజలకు ఏం లాభం జరుగుతుంది, ఏం నష్టం జరుగుతుంది, నష్టపరిహారం ఎంత ఇవ్వాల్సి వస్తుంది, భూసేకరణ ఎంత చేయాల్సి వస్తుంది, అవంతా చేయాలి కదా. అసలు మీ దగ్గర ఇంతవరకు 11 నెలల నుంచి మాట్లాడుతున్నారు కదా, ఒక్కసారన్నా ఫీజబిలిటీ రిపోర్ట్ బయట పెట్టారా? అదేమన్నా అంతర్గత దేశ భద్రతకు సంబంధించిన రిపోర్టా? మూసీ నదిని ప్రక్షాళన చేయడం అనేది అందరూ కోరుకుంటున్నారు. ఫస్ట్ బ్యూటిఫికేషన్ అనేది రాంగ్ కాన్సెప్ట్, అది మనకి సెట్ కాదు. అది బలిసిన దేశాలకి, ఆర్థికంగా బాగున్న దేశాలు వెళ్ళారు కదా, చూసి వచ్చారు. అంటే మీకు సుందరీకరణ అంటే అది అర్థమైంది కదా. కడుపులో క్యాన్సర్ ఉంటే ముఖానికి మేకప్ వేసుకోం కదా మనం. వేసుకోలేం. కడుపు కాలుతుంటే అన్నం తింటామా, మేకప్ వేసుకుంటామా? అది మనకు సెట్ కాదు. తెలంగాణ ఆల్రెడీ 7 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. సుందరీకరణ అనేది ఇప్పుడు అప్పులు తీసుకొచ్చి ప్రక్షాళన అంటే ఏంది? బాగు చేయడం. పునరుజ్జీవం అంటే నదిని నదిలాగా తిరిగి తీసుకురావడం. ప్రక్షాళన అనేది అందరూ కోరుకుంటున్నారు. ప్రక్షాళన చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ నదిలో 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల నుంచి నదిని కలుషితం చేసింది ఈ ప్రభుత్వాలే. ఎక్కువ కాలం ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, టీడీపీ ప్రభుత్వం ఉంది, కేసీఆర్ ప్రభుత్వం ఉంది. ఈ 70 ఏళ్లలో 50 ఏళ్ళు కాంగ్రెసే ఉంది కదా. ఎక్కువ పర్మిషన్స్ కాంగ్రెసే కదా ఇచ్చింది. ఎన్ని ఫార్మా కంపెనీలు మూసీ నదిని కలుషితం చేసినాయని మీరు గుర్తించారు? ఎన్ని ఫార్మా కంపెనీలకి నోటీసులు ఇచ్చారు? ఎన్ని ఫార్మా కంపెనీలని పట్టుకున్నారు మీరు? ఎన్ని ఫార్మా కంపెనీలకి ఎన్ని వందల కోట్ల రూపాయల పెనాల్టీ వేసారు? 1,50,000 కోట్లు పెట్టి క్లీన్ చేస్తా, సుందరీకరణ చేస్తా అంటున్నారు కదా. ఈ నదిని కలుషితం చేసిన బద్మాష్ గాళ్ళకి పెనాల్టీ వేసిర్రా? సెకండ్, ఫార్మా కంపెనీలు లిస్ట్ బయట పెట్టారు. కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అవి బయట పెట్టారు. డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అవి బయట పెట్టారు. ఈ నదిని కలుషితం చేసింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం గడ్డి బీకిందా? ప్రభుత్వాలు గడ్డి బీకినాయా? మరి మున్సిపల్ శాఖ ఏం చేసింది? మున్సిపల్ కార్పొరేటర్లు ఏం చేసిరు? మేయర్లు ఏం చేసిరు? మున్సిపల్ అధికారులు ఏం చేసిరు? ఇంతమంది IASలు IPSలు ఇంతమంది ఉన్నారు కదా. ఫస్ట్ ద్రోహి GHMC, సెకండ్ ద్రోహి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, థర్డ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. ఈ కెమికల్ వీళ్ళ గురించి ఏం మాట్లాడరు. ఈ నదిని కలుషితం చేసింది మూసీ నది ఒడ్డున చాదరగడ్డ పక్కన చెత్త ఏరుకునే పేదోడు గుడిసెల్లో ఉన్నాడు. ఫస్ట్ వాడు గుడిసె కొడతారు. అంటే మీకు ఏమీ తెలియదని కూడా తెలియదు. ఈ నదులని రిజన్యూట్ చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి 20 సంవత్సరాల క్రితమే ఇరాన్ లో రామ్సర్ రిపోర్ట్ అని ఒకటి ఇచ్చింది, రామ్సర్ అవార్డు అని. ఈ అర్బన్ ఫ్లడ్స్ ని ఎట్లా నివారించాలి, నదులని, నగరంలో పోతున్న నదులని ఎట్లా బాగు చేసుకోవాలని చెప్పి RRR అని ఒక ఫార్ములా ఇచ్చింది. ఫస్ట్ R అంటే రేవంత్ రెడ్డి కాదు, అంటే గతంలో KTR అంటే అన్నది. ఇప్పుడు ఒక కొత్త KTR వచ్చింది, కొండల రెడ్డి, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి అది అనుకునేది. అది కాదు. RRR అంటే ఫస్ట్ రిహాబిలిటేషన్. ఏ ప్రాజెక్ట్ ద్వారా అయితే ప్రజల భూములు, ఆస్తులు, బిల్డింగులు పోతున్నాయో ఆ ప్రజలని రిహాబిలిటేషన్ చేయాలి, కంపెన్సేషన్ ఇవ్వాలి. ఫస్ట్ R అది. సెకండ్ R రెగ్యులరైజ్ చేయాలి. థర్డ్ R రిమూవ్ చేయాలి. ఇది స్టాండర్డ్. ఇప్పుడు మనకు చదువుకున్న నాయకులకైతే ఇప్పుడు వాడికి ఎన్విరాన్మెంట్ పట్ల తెలియదు, ఎకాలజీ పట్ల తెలియదు, జియాలజీ తెలియదు. మీరు ఈ RRR ఇంటర్నేషనల్ ఫార్ములా ఎక్కడ పాటించారు? మీరు డైరెక్ట్ ఏం చేస్తున్నారు? ఫస్ట్ చేయాల్సిన రెగ్యులరైజ్, కంపెన్సేషన్ పట్టించుకోవట్లే, రిహాబిలిటేషన్ పట్టించుకోవట్లే, లాస్ట్ చేయాల్సిన రిమూవల్ చేస్తున్నారు. దీనికి నేను చెప్పే సొంత కవిత్వం కాదు, లేకపోతే ప్రతిపక్షాలు చెప్పేది. మీరు నెట్ లో ఎక్కితే దొరుకుతుంది. రామ్సర్ రిపోర్టు, రామ్సర్ ఆడిట్ అని కొట్టండి. నగరాలు ఇక్కడ ఒక చోటే కాదు, ప్రపంచ వ్యాప్తంగా నగరాలు, అర్బనైజేషన్ పెరుగుతుంది, జనాభా పెరుగుతుంది, రూరల్ ఏరియాస్ లో ప్రజలంతా వలస వస్తున్నారు. కాబట్టి నగరాలు అమీబాల్ లాగా పెరిగినాయి. 8 లక్షల మంది 10 లక్షల మంది ఉండాల్సిన హైదరాబాద్ లో 1.5 మంది ఉన్నారు. ఇప్పుడు ఈ లక్షల కోట్ల బిల్డింగ్స్ వచ్చేసినాయి. ఈ బిల్డింగ్ అన్ని కొలగొట్టడం సాధ్యం కాదు. కాబట్టి స్ట్రాటజిక్ డెవలప్మెంట్ అని ఏదైతే బిల్డింగ్ కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా రెయిన్ వాటర్ ని ఆ కాలువలోకి, ఆ చెరువులోకి, ఆ కుంటలోకి, నదిలోకి పోయేటట్టు మోడర్న్ మెకానిజం వచ్చింది. మొత్తం హైదరాబాద్ నగరంలో ఇప్పుడు 1,00,000 బిల్డింగ్లు ఉన్నాయనుకోండి. 1,00,000 బిల్డింగ్లు కొలగొట్టాల్సిన అవసరం లేదు. ఏవైతే ఇప్పుడు మూసీ నది ఉంది, మూసీ నది బెడ్ మీద ఉన్నాయి 900 ఎంక్రోచ్మెంట్స్ మాత్రమే. ఆ 900 మంది మూసీ బెడ్ లో ఉన్నాయి కొలగొడితే వాటర్ ఫ్లో వెళ్ళిపోతుంది.
ఇప్పుడు నదిని క్లీన్ చేయాలంటే ఫస్ట్ నదిలోకి కొత్తగా పొల్యూషన్ రాకుండా చూడాలి. సెకండ్ కెమికల్స్ రాకుండా చూడాలి. 3 డ్రైన్ వాటర్ రాకుండా చూడాలి. మరి హైదరాబాద్ నగరంలో 1 కోటి మంది జనాభా ఉంటే 25 లక్షల ఇల్లులు ఉన్నాయి. ఇంటికి 4 అనుకోండి. 1 కోటి మంది జనాభా ఉన్నారు కదా. ఈ 25 లక్షల ఇళ్లకి మురుగునీటి సౌకర్యం ఉండాలా వద్దా? మన దగ్గర జిహెచ్ఎంసీ అఫీషియల్ రిపోర్ట్ లో కేవలం 7,90,000 ఇళ్లకి మాత్రమే మురుగునీటి సౌకర్యం ఉంది. ఈ మిగతా 1 కోటి మంది వదిలిన మలమూత్రాలు, మానవ వ్యర్థాలు, డ్రైన్ వాటర్ అంతా మూసిలోకే, ఆ పక్కన ఉన్న నాలాలోకి, చెరువులోకి, కుంటలోకి, దాని ద్వారా మూసిలోకే. మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ 1 కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పెట్టి ఆ మానవ వ్యర్థాలన్నీ నదిలో కలవకుండా అద్భుతమైన సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టి పెద్ద పెద్ద పైప్ లైన్లు వేసి వాటిని క్లీన్ చేసి సముద్రంలో వదలాలి. నదిలో కాదు, సముద్రంలో వదలాలి. వేరే దేశాలు అన్నింటిలో సముద్రంలో వదులుతారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? మొత్తం హైదరాబాద్ నగరంలో 1 కోటి మంది జనాభా దాని గురించి మాట్లాడరు. గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి మాట్లాడరు. డ్రైన్ వాటర్ సపరేట్ కెనాల్ పెట్టాలి. రైన్ వాటర్ అనేది ఫ్రెష్ వాటర్, అది నదిలోకి ఎట్లా పోవాలో చూడాలి. దాన్ని కూడా క్లీన్ చేసి పంపాలి. మీరు ఫస్ట్ చేయాల్సింది నదిలో కాలుష్యాన్ని ఆపాలి. కాలుష్యానికి కారణమైన వాళ్ళ మీద పెనాల్టీ వేయాలి. ఆ ఫార్మా కంపెనీలు ఆపాలి. జిహెచ్ఎంసీ వాళ్ళు ఒక్క డ్రైన్ వాటర్ గానీ డ్రైనేజ్ గానీ నదిలోకి పోకుండా చూసుకోవాలి. థర్డ్ వచ్చేసి ఆల్రెడీ సంవత్సరాల తరబడి పూడిక ఉంది, సాఫ్ట్ సిల్ట్ ఉంది, దానిలో విష రసాయనాలు ఉన్నాయి, ఘన వ్యర్థాలు, జల వ్యర్థాలు ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా తీసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తో తీసి ఎక్కడో ఊరికి దూరంగానో ఎక్కడో డంప్ చేసి మళ్ళీ అది రాకుండా చూసుకోవాలి. ఆ సిల్ట్ ఫ్రెష్ వాటర్ తీసుకురావాలి. మరి ఇప్పుడు గోదావరి నది, కృష్ణా నది అంటే ఫ్రెష్ వాటర్ వస్తాయి, క్లీన్ అవుతాయి. మూసీ నది జీవనది కాదు. ఆల్రెడీ అక్కడ దామగుండంలో అడవిలోనే మీరు ప్రాజెక్టుల పేరుతో ఆ వాటర్ అంతా పోయింది. ఇంకోటి ఉస్మాన్ సాగర్ స్టార్టింగ్ లోనే పోయింది. గతంలో 1909లోనో 1908లోనో వరదలు వచ్చినాయి. అప్పుడు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లేవు కాబట్టి ఆ వరద అంతా మనకు వచ్చి ముంచెచ్చింది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని పిలిపించి నిజాం నవాబు నా హైదరాబాద్ నగరాన్ని వరదల నుంచి కాపాడమని చెప్పి ఆయన లండన్ లో పనిచేసే ఇంజనీర్ ని తీసుకొచ్చి ఒక సిటీలో ఆయన వరల్డ్ టాప్ ఇంజనీర్ ని బతిలాడి తీసుకొచ్చి ఈ ప్రాజెక్టులు నిర్మించారు. రిజర్వాయర్లు ప్లస్ ఫిరంగి నాలా తీసుకొచ్చాయి. ఇంకా ఎప్పటికీ కూడా మూసీ నది వల్ల హైదరాబాద్ నగరానికి వరద రాదు. ఎందుకంటే ఆ వచ్చే వరద అంతా కూడా ఫిరంగి నాలా ద్వారా ఇబ్రహీంపట్నంలోకి, చెరువులోకి వెళ్ళిపోతుంది, డైరెక్ట్ సిటీలోకి రాకుండా. ఒకవేళ ఎక్సెస్ వాటర్ వస్తే ఈ రిజర్వాయర్లు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ 7 టీఎంసీలు అవి నిండుతాయి. అవి నిండినాక కావాలంటే చెక్ డ్యాములు కట్టుకోవచ్చు. అంటే మూసీ నది వల్ల వరద ముప్పు లేదు. మూసీ నది కలుషితమైంది. కలుషితాన్ని మనం క్లీన్ చేసుకోవాలంటే ఇంటర్నేషనల్ టెక్నాలజీ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టుకోవాలి. ఆల్రెడీ గత ప్రభుత్వము 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 31 సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టింది. ఎక్కడ పెట్టారు కనపడట్లేదు. ఉప్పల్లో ఒకటి ఉంది. ఉప్పల్లో దాదాపు ఉప్పల్లో నాగోలో 340 మిలియన్ గ్యాలన్ల MLD వాటర్ భారతదేశంలోనే అతిపెద్ద సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంది. అది ఇంతవరకు 11 నెలల నుంచి వీళ్ళు ఓపెన్ చేయట్లేదు ప్రాబ్లం వల్ల. 8 ట్రీట్మెంట్ ప్లాంట్లు ఆల్రెడీ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు మనకి మామూలుగా నాగోల్లో ఉంది, ఉప్పల్లో ఉంది. అట్లా 31 కట్టిరు 4,000 కోట్లతోటి. అది మన డబ్బులతో కట్టినాయి. కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి, కొన్ని ఇంకా ఎండింగ్ అయిపోయినాయి, 3 రెడీగా ఉన్నాయి. మీరు ఫస్ట్ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాలి. దానిలో సిల్ట్ తీసేయాలి, కెమికల్స్ రాకుండా చూసుకోవాలి, డ్రైన్ వాటర్ కి సపరేట్ పైప్ లైన్ వేయాలి, రెయిన్ వాటర్ కి సపరేట్ పైప్ లైన్ వేయాలి. ఇది చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది తెలుసా? 4,000 కోట్లు పెడితే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఆల్రెడీ పెట్టేసారు. 1,000 కోట్ల రూపాయలు పెడితే ఫ్రెష్ వాటర్ వస్తాయి. ఈ కొండపోచమ్మ సాగర్ నుంచి, అది హైట్ లో ఉంది. కొండపోచమ్మ సాగర్ దాదాపు 650 మీటర్ల హైట్ లో ఉంటది. అక్కడ నుంచి మన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ 500 మీటర్లు ఉంటాయి. గ్రావిటీ ద్వారా ఆటోమేటిక్ గా వాటర్ వస్తాయి, గోదావరి వాటర్. 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మూసీ నదిలో ఫ్రెష్ వాటర్ పోతాయి. ఎప్పుడు అంటే ఫ్రెష్ వాటర్ వచ్చేస్తే ఇక దానికి మురికంతా వెళ్ళిపోతుంది. సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా గతంలో ఉన్న వాటర్ క్లీన్ అవుతాయి. నల్గొండ రైతులు యుద్ధం చేయాల్సి అక్కర్లేదు. నల్గొండ రైతులు హైదరాబాద్, రంగారెడ్డిలు కొట్టుకోవాల్సిన అవసరం. నల్గొండ రైతులు అక్కడ దివిసి కూడా ముయ్యాలి కదా. యాక్చువల్ గా నల్గొండ రైతులకి కలుషితమైన నీరు రాకుండా చూడ, ఆడ ఆల్రెడీ ఫ్లోరైడ్ ఉంది. ఈ గోదావరి ఫ్రెష్ వాటర్ 1,000 కోట్లు పెట్టి తీసుకొస్తే ఎప్పుడు ఫ్రెష్ వాటర్ వస్తాయి, వాళ్ళ సమస్య పోతుంది. మరి 1,50,000 కోట్లు దేనికి అవసరం? ఇప్పుడు అదే పాయింట్ ఇక్కడ. ఇప్పుడు 4,000 కోట్లు పెడితే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వస్తాయి, 1,000 కోట్లు పెడితే ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ రిపోర్ట్స్ ఉన్నాయి. మీరు చర్చలకు రండి, నేను ఆ టీం తీసుకొని వస్తా. 5,000 కోట్లు పెడితే ఇది అయిపోతుంది. మీరు సుందరీకరణ, బ్యూటిఫికేషన్, పునరుజ్జీవం, మీ బొందా, మీ భోషానము మీకు ఏం తెలియదు. మీకు సుందరీకరణకి తేడా తెలియదు, ప్రక్షాళనకి తేడా తెలియదు, పునరుజ్జీవం తేడా తెలియదు. పునరుజ్జీవం నదిని నదిలాగా ఉంచడం సాధ్యమవుతుందా?
అంటే 70 సంవత్సరాల క్రితం నది ఎట్లుందో అట్లా చేయడం అవుతుందా? కష్టం. మీరు పదాలు పలుకుతున్నప్పుడు ప్రతి పదం వెనక లాంగ్వేజ్ కి ఫిలాసఫీ ఉంటుంది. మీ ఫిలాసఫీ ఏదో వేగ్గా అంటే కాదు. మీ అభివృద్ధి నమూనా ఏంటి? సుందరీకరణ, ప్రక్షాళన, పునరుజ్జీవం. మీరు చేయగలిగేది ప్రక్షాళన చేయగలుగుతారు, డబ్బులు ఎక్కువ ఉంటే సుందరీకరణ చేయగలుగుతారు. పునరుజ్జీవం అనేది ప్రపంచంలో ఎవరి వల్ల సాధ్యం కాదు. ఎందుకంటే ప్రకృతిని మళ్ళీ తిరిగి యథాతథ స్థితికి తీసుకురావడం అయితే ఇలా మూసీ నది చుట్టూ 250 కిలోమీటర్లో ఎన్ని రకాల బిల్డింగ్స్ వచ్చినాయి, దాని ఎకాలజీ మారిపోయింది, కొత్త కొత్త జీవాలు వచ్చినాయి. భారతదేశంలో లేనటువంటి జీవావరణ వ్యవస్థ ఈ కలుషితం వల్ల వచ్చింది. కొన్ని రకాల విష చేపలు వచ్చినాయి, విష పురుగులు వచ్చినాయి. అంటే భారతదేశ వాతావరణంలో బతకలేని కూడా ఈ రోజు ఎకాలజీ మారిపోయింది. మీరు బయోడైవర్సిటీ ఎక్స్పర్ట్. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ ప్రజెంటేషన్ మీరు చూసిరా? ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. దానిలో ఏం కనబడ్డది మనకి ప్రజెంటేషన్ లో? మూసీ నది పునరుజ్జీవం పేరుతో దాంతో చెప్పారు. మనకి మూసీ నది కనపడట్లే, అద్భుతమైన బిల్డింగ్స్, అంటే 100 అంతస్తులు, 50 అంతస్తులు, ఆ బిల్డింగ్స్, పెద్ద పెద్ద ఆకాశ హర్మయాలు, అద్దాల మెడలు కనబడుతున్నాయి. మరి ఆ కన్సల్టెన్సీ కంపెనీలలో అవన్నీ కూడా ఆర్కిటెక్ట్లు, ఇంజనీరింగ్లు, కన్సల్టెంట్ కంపెనీలు. వాళ్ళకి డబ్బులు ఇస్తే ఎంత అద్భుతమైన బిల్డింగ్ అయినా కట్టచ్చు. ఇలా ప్రపంచంలో మోడర్న్ ఆర్కిటెక్ట్ వచ్చింది, సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది. ఎడారిలో, సముద్రంలో కూడా బిల్డింగ్లు కడుతున్నారు, బుర్జ్ ఖలీఫా లాంటిది. డబ్బులు ఉంటే ఏదైనా కట్టచ్చు. ఇవాళ ఉండాల్సింది ఏంటంటే ఫస్ట్ వాటర్ ఎక్స్పర్ట్ ఉండాలి. మూసీ నదిని పునరుజ్జీవం చేయాలన్నా, మూసీ నదిని సుందరీకరణ చేయాలన్నా, మూసీ నదిని ప్రక్షాళన చేయాలన్నా ఫస్ట్ ఎవరు? మీ వాటర్ ఎక్స్పర్ట్ ఎవరు? ఈ తెలంగాణ గవర్నమెంట్ కి మూసీ నది మీద వాటర్ ఎక్స్పర్ట్ ఎవరు? అర్బన్ ఫ్లడ్స్ నివారించే ఎక్స్పర్ట్ ఎవరు? ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పర్ట్ ఎవరు? బయోడైవర్సిటీ ఎక్స్పర్ట్ ఎవరు? హెల్త్ ఎక్స్పర్ట్స్ ఎవరు? ఈ మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న జీవావరణ వ్యవస్థకి ఏమేమి రోగాలు వచ్చినాయి, ప్రజలకు ఏమేమి రోగాలు వచ్చినాయి, వీటిని నివారించడానికి ఏం చేయాలి? ప్లస్ జియాలజీ ఎక్స్పర్ట్ ఎవరు? నది ప్రవాహము, దాన్ని ప్రవహించే స్పీడ్ని బట్టి, దాని యొక్క డెన్సిటీ స్పీడ్ని బట్టి కటింగ్ కొడుతుంటది, భూమిని కోసుకుంటూ పోతుంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ఉంటుంది. వీళ్ళందరూ లేకుండా అసలు మీకు ఇచ్చిన కన్సల్టెంట్ లేవడు. ఇప్పుడు అంటే తెలియకపోవడం వల్ల, తెలియనట్టు ఉంటలేదు కదా, తెలిసినట్టుగా బిహేవ్ చేస్తున్నారు. అసలు ఒక ఐఏఎస్ ఉంటాడండి, కాదు ఐఏఎస్ అనేటోడు ఐఐటి ఖరగ్పూర్ లోనో లేకపోతే బిట్స్ పిలానీలోనో వాడు మ్యాథ్స్ ఇంజనీరింగ్ చదివి మార్కులు ఎక్కువ వస్తాయి, ఒక సబ్జెక్ట్ లో ర్యాంక్ ఎక్కువ వస్తుంది. వాడు ఏమి ఎన్విరాన్మెంట్ ఎక్స్పర్ట్ కాదు. వాడు 4 సంవత్సరాలు యాన్యువల్ అండ్ హస్బెండరీలో పనిచేస్తాడు, ఈ లోపు వాడిని తీసుకుపోయి ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో ఇస్తారు. వాడు అక్కడ ఏదో మంచి పని చేయకపోతే వాడిని తీసుకుపోయి ట్రాన్స్ఫర్ వేసి ఊరవతల గురుకులాల్లో ఇస్తారు. వీళ్ళు జనరల్ ఎక్స్పర్ట్స్ తప్ప సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కాదు. పొలిటీషియన్ అనేటోడు ఎంత ఎక్స్పర్ట్స్ మనకి తెలుసు, ఏం తెలియకపోయినా అన్ని తెలుసు చేస్తారు. మరి ప్రాజెక్టు డిజైన్ చేయడానికి 11 రకాల ఎక్స్పర్ట్స్, అది పైలట్ ప్రాజెక్ట్ చేసి ఫీజబిలిటీ రిపోర్ట్ ఇవ్వాలి. మీరు ఎక్కడ చేసారు పైలట్ ప్రాజెక్టు? ఇన్ని లక్షల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి మీరు ఒక దగ్గర స్ట్రెచ్ తీసుకొని, ఈ 250 కిలోమీటర్లలో మేము ఒక 2 కిలోమీటర్ల పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని దీన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, ఈ ఫీజబిలిటీ రిపోర్ట్ బేస్ చేసుకొని డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేస్తున్నాం, దీనికి ఇంత ఖర్చు అవుతుంది, ఇంత వడ్డీ అవుతుంది, ప్రపంచ బ్యాంక్ నుంచి ఇంత తెస్తున్నాము, జపాన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి ఇంత తెస్తున్నాము, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి ఇంత తెస్తున్నాం అని చెప్పాలి కదా. ప్రైవేట్ కంపెనీ వాడు ఎవరన్నా, ఇంటర్నేషనల్ కంపెనీ వాడు హైదరాబాద్ మూసీ నది అభివృద్ధి కోసం 1,50,000 కోట్లు డొనేషన్ ఇస్తున్నాడు. ఏ ప్రైవేట్ కంపెనీ వాడైనా ప్రపంచవ్యాప్తంగా లాభాల కోసం వస్తాడా? ఈ కన్సల్టెంట్లు అంటేనే బ్రోకర్లు అంటేనే 100 రూపాయల పని ₹1,00,000 చేసి 50,000 నీకు కొట్టేస్తారు, 50,000 రాజకీయ నాయకులకు ఇస్తారు. రాజీవ్ గాంధీ చెప్పినట్టు రూపాయి ఖర్చు పెడితే పావలా కూడా రావట్లేదని చెప్తే, ఇప్పుడు 100 రూపాయలు ఖర్చు పెడితే రూపాయి కూడా రావట్లేదు కిందకి. చూస్తున్నాం కదా, 30,000 కోట్ల రూపాయల కాళేశ్వరాన్ని 1,30,000 కోట్లు తీసుకెళ్లారు. ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఆరోపించారు. మరి ఇప్పుడు ఎవడు 1,50,000 కోట్లు దేనికి కావాలి? ఎవరు చెప్పారు మీకు చెప్పిన మేధావులు ఎవరు? మీ ఎన్విరాన్మెంట్ అడ్వైజర్ ఎవరు? ఈ ప్రభుత్వానికి ఎన్విరాన్మెంట్ అడ్వైజర్ ఎవరు? ఈ ప్రభుత్వానికి ఎకాలజీ అడ్వైజర్ ఎవరు? ఈ ప్రభుత్వానికి వాటర్ బాడీస్ అడ్వైజర్ ఎవరు? అర్బన్ ఫ్లడ్స్ నివారించడము, అర్బన్ ఫ్లడ్స్ ని మేనేజ్ చేయడం అనేది ఒక సైంటిఫిక్ సబ్జెక్ట్. ఇలా అన్ని నగరాల్లో వరదలు వస్తున్నాయి, అన్ని నగరాల్లో మూసీ నదిని ఖచ్చితంగా ప్రక్షాళన చేయాల్సిందే, మూసీ నదిలో ఉన్న మురుగును తొలగించాల్సిందే, మూసీ నది ఒడ్డున్న ప్రజలని లాస్ట్ దగ్గరికి పోవాలి. ఫస్ట్ ఈ కలుషితం తీసేసి కొత్త ఫ్యాక్టరీలు పెట్టకుండా చేసి, మూసీ నదిలో ఫ్రెష్ వాటర్ వచ్చినాక అప్పుడు దాని మీద రకరకాల బ్రిడ్జిలు కట్టి, ఒకవేళ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కూడా నిండిన తర్వాత వచ్చిన వాటర్ ని
రకరకాల బ్రిడ్జిలు కట్టి చెక్ డ్యాములు పెట్టాలి, పెట్టుకోవాలి. వాటర్ స్టోరేజ్ చేసుకోవాలి. ఎందుకంటే వాటర్ వర్షాకాలంలో ఎక్కువ వస్తుంది, తర్వాత రాదు. ఆ వాటర్ ని చెక్ డ్యాములు పెట్టి ఒక 20 చెక్ డ్యాములు కట్టండి. చెక్ డ్యామ్ నిండాక ఇంకో మీరు బ్రిడ్జిలు కట్టచ్చు. బ్రిడ్జిల మీద నుంచి ప్రజలు పోతుంటారు, కింద ఫ్రెష్ వాటర్ ఉంటుంది. అంతకన్నా బ్యూటిఫికేషన్ నీళ్ళని చూస్తే, ఫ్రెష్ వాటర్ చూస్తే మన కళ్ళకి మంచిది. ఆ చుట్టూ కొంచెం గ్రీనరీ పెంచండి. ఇప్పుడు నది ఆల్రెడీ నది కొన్ని చోట్ల 300 మీటర్లు ఉంది, కొన్ని చోట్ల 300 అడుగులు ఉంది, కొన్ని చోట్ల ఎక్కువ ఉంది, కొన్ని చోట్ల తక్కువ ఉంది. నిజాం నవాబు ఆల్రెడీ రిటైనింగ్ వాల్స్ కట్టిండు కొన్ని చోట్ల. ఆ రిటైనింగ్ కనబడతాయి మనకి ఇప్పుడు సాలార్జింగ్ మ్యూజియం దగ్గర కానీ అక్కడ కనబడతాయి మనకి. మీరు నదికి రిటైనింగ్ వాల్స్ కట్టి లోతు దాని ఇంకా డెప్త్ ఎక్కువ తవ్వి అవసరమైతే దాన్ని ఒక 50 మీటర్లో 100 మీటర్లో తీసుకోండి. మీరు కిలోమీటర్ల తరబడి మీకు ఎవరు చెప్పిండు అసలు నదికి FTL ఉంటుందని? వీళ్ళకి అసలు నదికి FTL ఉండదు. FTL లెవెల్. నది వర్షం వచ్చినప్పుడు ఎంత ప్రవహిస్తుంది, గత 10 సంవత్సరాల్లో ఎంత వర్షపాతం వచ్చినప్పుడు ఎక్కడ దాకా వచ్చింది, గత 100 సంవత్సరాల్లో వర్షపాతం వచ్చినప్పుడు ఎంత వచ్చింది, రేపు రాబోయే 100 సంవత్సరాల్లో ఎంత వర్షపాతం రావచ్చు, నది పరిమాణం విస్తీర్ణము ఎంతవరకు ఎక్స్పాండ్ కావచ్చు అంటే నదికి బెడ్ ఉంటుంది, రివర్ బెడ్ ఉంటుంది. నది గర్భం ఎంత ఉంటుంది, ఆ గర్భం నుంచి బఫర్ జోన్ ఎంత ఉంటుంది. సపోజ్ మూసీ నది ఒక 100 మీటర్లు ఉందనుకోండి, 100 మీటర్ల నుంచి ఇంకో 50 మీటర్లు ఎక్స్ట్రా తీసుకోండి. తీసుకొని అక్కడ వరకు రిటైనింగ్ వాల్స్ కట్టి ఆ చుట్టుపక్కల గ్రీనరీ పెడతారా, మీరు పార్కులు పెడతారా, మీరు అమ్యూజ్మెంట్ పార్కులు పెడతారా, అది మంచిదే. బట్ ఎంత చేయడానికి 16,000 కోట్లు సరిపోతుంది. వీళ్ళు అనుకున్నటువంటి 150,000 కోట్లు వీళ్ళు చెప్పిన అన్ని చేయడానికి కూడా. దీన్ని రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చి మూసీ నది పేరుతో మూసీ నది ప్రజల జీవితాలని ముంచి రియల్ ఎస్టేట్ వెంచర్ వేయాలి. అటొక 500 మీటర్లు, ఇటొక 500 మీటర్లు, కిలోమీటర్ తీసుకోవాలి, ప్రజల భూములు తీసుకొని రియల్ ఎస్టేట్ దందా చేయాలంటే తప్ప. ఇప్పుడు మొన్న హైడ్రా పెట్టారు. హైడ్రా మీద 2 నెలల్లో రంగనాథ్ గారు రంగంలోకి దిగి బుల్డోజర్లు ప్రొక్లైన్లతోటి ఎడాపెడా బిల్డింగ్లు చేసేసారు. వాళ్ళు ఏమని చెప్పారు, ఏం సాధించడం అంటే 1000 ఎకరాల భూమి మేము స్వాధీనం చేసుకున్నాం అన్నారు. మరి ఆ 1000 ఎకరాల భూమి ఎవరికి ఇస్తారు రేపు? ఆ 1000 ఎకరాల భూమిలో ఏం చేయబోతున్నారు? ఎన్ని చెరువులు పునర్జీవనం చేయబోతున్నారు? ఇప్పుడు మనకి చిన్నప్పుడు మనకి రెగ్యులర్ గా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో బంగారం పట్టుకున్నారు అంటారు కస్టమ్స్ వాళ్ళు. 5 కేజీల బంగారం దుబాయ్ నుంచి పట్టుకున్నాము, 2 కేజీల బంగారం పట్టుకుంటారు. డ్రగ్స్ మరి మనం రిపోర్ట్ చూస్తాం 5 కేజీల బంగారం పట్టుకున్నాం అని. కొన్ని రోజుల తర్వాత ఆ బంగారం ఏమైందంటే ఎవరికి తెలియదు. నేను చాలాసార్లు RTI కూడా అది చెప్పకూడదు, హైలీ సీక్రెట్, దేశ భద్రతకు సంబంధించిన విషయాలు. ఇట్లనే ఇప్పుడు ఈ హైడ్రా పేరుతో వచ్చిన భూములన్నీ రేపొద్దున ఏ రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇస్తారు? లేదా హైడ్రా పేరుతో వచ్చిన భూములో ఎన్ని చెరువులు మళ్ళా మీరు ఎంత పెట్టుబడితో చేశారు? అవును, అంతేందుకు ఇప్పుడు మన నాగార్జున చెరువు చేశారు, ఎంతవరకు చేయలేదు కదా. ఇప్పుడు నాగార్జున చెరువు చుట్టూ చాలా 360 degrees తో చాలా ఉంటాయి. ఒక నాగార్జున బిల్డింగ్ కొలగొట్టారు, మరి చెరువు పునర్జీవనం చేశారా? ఆ తుమ్మిడికుంట కదా, తుమ్మిడికుంటనా తుమ్మికుంట చెరువు. తుమ్మి అంటే పద్మము. నిజాం కాలంలో హైదరాబాద్ నగరంలో ఎక్కువ పద్మాలు ఉండే చెరువు. మరి దాని క్యాచ్మెంట్ ఏరియా అంతా హైటెక్ సిటీలో ఉంది. ఇప్పుడు ఆ తుమ్మికుంట చెరువులోకి వాటర్ ఎక్కడ నుంచి రావాలి? సైబర్ టవర్స్ ఆ ఏరియా నుంచి రావాలి. మరి అదంతా క్లీన్ చేయాలి కదా. ఇప్పుడు నాగార్జున బిల్డింగ్ కొలగొట్టినంత మాత్రాన తుమ్మికుంటలో కమలాలు అంటే వీళ్ళకి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఏదో షేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, డాన్సింగ్ న్యూస్. మంచి పని ఎవరు చేసినా సపోర్ట్ చేయాల్సిందే. అది రేవంత్ రెడ్డి అయినా, ఎల్ఐ అయినా, కేసీఆర్ అయినా, మల్లయ్య అయినా. ఎందుకంటే మన జీతగాళ్ళు వాళ్ళు, మన సేవకులు. వీళ్ళకి అధికారం ఇచ్చింది మన జీవితాలు బాగు చేయమని. వాళ్ళ కళల కోసం. ఇప్పుడు కేసీఆర్కి ఒక కళ ఉంది, కాళేశ్వరం కట్టిండు. రేవంత్ రెడ్డికి ఒక కళ ఉంది. వీళ్ళ కళల కోసం ప్రజల జీవితాన్ని కళలు చేయకండి. అంటే మీ ప్రయారిటీస్ ఏంటి? 7 లక్షల కోట్ల అప్పు ఉన్న తెలంగాణలో ఫస్ట్ ప్రయారిటీ ప్రజలకి విద్య, వైద్యం, ఉపాధి ఇవ్వడమా? వాటి సంగతి వదిలేశారులే అండి. మొత్తం ఇక మంత్రులే ఎంతవరకు వాళ్ళు పెట్టలేనటువంటి పరిస్థితిలో. నేను ఏమంటున్నా అంటే మూసీ నదిని కాపాడుకుందాం, ప్రజలను ముంచొద్దు. మూసీ నదిని కలుషితం చేసింది, మూసీ నదిని మింగింది ఈ ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, ఫార్మా కంపెనీలు. మూసీ నది ఒడ్డునున్న ప్రజలు కాదు. మీరు 50 మీటర్లు తీసుకున్నా కూడా, యాక్చువల్ గా మూసీ నదికి అప్పుడు నిజాం కాలంలోనే 30 మీటర్లు ఉండే. 50 మీటర్లు తీసుకోవచ్చు. మీకు ఎందుకు 1/2 కిలోమీటర్ ఎందుకు అవసరం? కిలోమీటర్ ఎందుకు అవసరం? మూసీ నదికి మనకి 100 సంవత్సరాలలో ఒకటేసారి వరదలు వచ్చినాయి. అది కూడా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లేనప్పుడు. మరి వరద నుంచి కాపాడడం అనే దాంతో మీరు ప్రజలకు చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. దయచేసి ఇప్పటికైనా రిహాబిలిటేషన్ అండ్ కంపెన్సేషన్. ఇప్పుడు పేద ప్రజలకి దిక్కులేని గుడిసున్నోడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే వాడు పోతాడు.
200 గజాల్లో G+2 G+3 కట్టుకోరు ఇస్తా అంటే పోతారా? రేవంత్ రెడ్డి గారికి జూబ్లీ హిల్స్ లో ఇల్లు ఉంది, రేవంత్ రెడ్డి గారి అన్నకి ఈ రాజకీయ నాయకులందరికీ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ లో ఇల్లు ఉన్నాయి. మరి జూబ్లీ హిల్స్ లో 5,000 ఇల్లు కన్నా ఎక్కువ ఉండకూడదు, ఎందుకంటే జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ అనేది కొండలు ఉన్నాయి, ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుంది. మరి మీ ఇళ్ళని ఖాళీ చేయండి, మీకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే పోతారు ఎవరు? జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ అనేవి హైదరాబాద్ ఎన్విరాన్మెంట్ రాక్ సిటీ, లేక్ సిటీ అవును, లేక్స్ మింగేసిర్రు, రాక్స్ మింగేసిర్రు. ఇలా బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ మొత్తం రాక్సే కదా. మరి మీరు 5,000 ఇల్లు కన్నా ఎక్కువ ఉండకూడదు, హైకోర్టుకి వీళ్ళు తీసుకుంది ఎన్విరాన్మెంట్. మరి హైదరాబాద్ ఎన్విరాన్మెంట్ అంతా దెబ్బతింటుంది, మీరంతా ఖాళీ చేయండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లుకి పోతే పోతారు ఎవడన్నా బలిసినోడు? అంటే మీకు ఒక న్యాయము. మరి ఇలా ఇమ్లీ పని ఉంది, ఆసియాలోనే అతిపెద్ద బస్ స్టాండ్ కట్టింది. ఎక్కడ కట్టింది? అది మూసీలో, నది గర్భంలో కట్టింది. మరి మెట్రో స్టేషన్ ఉంది, మూసీ నదిని గ్యాంగ్ రేప్ చేసింది కదా ఆ పెద్ద పెద్ద పిల్లలు. ఆల్రెడీ ఆసియాలోనే అతిపెద్ద బస్ స్టాండ్ కట్టడమే పిచ్చితుకులకు పని. అంటే హైదరాబాద్ మూసీ నదిలోనే కట్టారు కదా మెట్రో స్టేషన్. మరి మెట్రో స్టేషన్ కి ఎప్పుడు నోటీస్ ఇస్తారు? ఆ బస్ స్టాండ్ తీసి ఎక్కడ పెడతారు? మూసీ నది పక్కన, మూసీ నదిని కాపాడింది వీళ్ళు కాదు, ఇన్ని రోజులు కాపాడింది కొద్ది గొప్ప ఆ చెత్త ఏరుకునే ర్యాక్ పికర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఆ ప్లాస్టిక్ ఏరి వాళ్ళ జీవనోపాధి కోసం ఆ మాత్రమే చేస్తున్నారు. కరెక్ట్. వాళ్ళు 100 కుటుంబాలు, ఆ పేద ప్రజలు ప్లాస్టిక్ ఏరడం, నదిలో వచ్చిన చెత్త ఏరి అమ్ముకొని వాళ్ళ జీవనం, వాళ్ళని తీసుకుపోయి నువ్వు దొంగలు అంటున్నావు. ఇంకోటి, నది గర్భంలో ఉన్న వాళ్ళు ఏమో మేము 900 ఎంక్రోచ్మెంట్సే, నది వీళ్ళు కబ్జాదారులు అంటున్నారు కదా, ఏది బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళు. ప్రభుత్వం కబ్జా చేస్తుంది వాళ్ళని, వాళ్ళకి పట్టాలు ఇచ్చి, వాళ్ళకి అన్ని రకాల రిజిస్ట్రేషన్ చేసి, కరెంటు బిల్లు కట్టించుకొని, వాటర్ బిల్లు కట్టించుకొని, హౌస్ ట్యాక్స్ కట్టించుకొని, అన్ని రకాల పర్మిషన్లు ఇచ్చి, మున్సిపాలిటీ అక్కడ కమ్యూనిటీ హాల్లు కట్టించి అన్ని చేసి, ఓట్ల కోసం పోయిన నాయకులు, ట్యాక్స్ కట్టించుకున్న అధికారులు, వీళ్ళు కబ్జాదారులు. వాళ్ళు కబ్జాదారులు కాదు, వాళ్ళని కబ్జాదారులు అనకండి. 30 మీటర్ల పరిధిలో, 50 మీటర్ల పరిధిలో మీరు ఒకటి ఇప్పటికైనా నేను ఏమంటున్నానంటే, మీరు ఎంతవరకు రివర్ బెడ్ డిసైడ్ చేస్తున్నారు, ఆ రివర్ బెడ్ డిసైడ్ చేయడానికి మీకున్న సైంటిఫిక్ సిస్టమ్ ఏంటి, ప్లస్ రివర్ బెడ్ దాటిన తర్వాత బఫర్ జోన్ ఎంతవరకు, నదికి అటువైపు ఇటువైపు 30 మీటర్ల, 50 మీటర్ల, 100 మీటర్ల డిసైడ్ చేసి అక్కడ ప్రజలతో మీటింగ్లు పెట్టి, అక్కడ బస్తీలలో 900 బస్తీలు ఉన్నాయి. వీళ్ళు దక్షిణ కొరియా పోతున్నారు, చైనా పోతున్నారు, లండన్ పోతున్నారు. ఈ మంత్రులు పోవాల్సింది అక్కడికి కాదు, ఈ మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న బస్తీలకి మంత్రులు, ఎమ్మెల్యేలు పోయి వాళ్ళని కన్వీన్ చేసి, మీకు నష్టపరిహారం ఇస్తాము, మీకు కంపెన్సేషన్ ఇస్తాము, మీకు మెరుగైన, ఇక్కడ మీ భూమి కోల్పోతే ఇంకా భూమి ఇస్తాము, మీకు ఉద్యోగం ఇస్తాము, ఉపాధి ఇస్తాము, అక్కడ జీవనోపాధులు కోల్పోతాయి. వాళ్ళు దిక్కులేని పరిస్థితిలోనే ఆ దోమలు కుడుతున్నా కూడా మురికి కంపును భరిస్తూ అక్కడ ఉంటే, నువ్వు వాళ్ళని తీసుకుపోయి జవహర్ నగర్ లో 1000 ఎకరాలు డంప్ యార్డ్ ఉంది. హైదరాబాద్ నగరంలో 1 కోటి మంది వదిలేసిన చెత్త అంతా ఆ చెత్త భూమిలో తవ్వి పెడుతున్నారు. అక్కడ నుంచి విషవాయువులు, మీథేన్, ఈథేన్ లాంటి గ్యాసెస్ వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడేమో మురికంపు, అక్కడేమో విషరసాయనాలు, ఇక్కడ నుంచి తీసుకుపోయి అక్కడ తీసుకుపోతా అంటావు. అంటే నీకున్న అవగాహన ఏంది? నువ్వేమో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో మంచిగా విలాసాలలో ఉంటావు, పెద్ద పెద్ద భవంతులలో. ఈ పేద ప్రజలు వాళ్ళు కష్టపడి సంవత్సరాలు 1950 నుంచి ఉన్నాయండి, వాళ్ళకి 50 సంవత్సరాల నుంచి ఉన్నాయి. చైతన్యపురి గాని వాళ్ళు తీసుకుంటే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు కలెక్టర్ అక్కడికి పోతే రాళ్లతో కొట్టిరు కదా. ఒకవేళ మూసీ నది పరివాహక ప్రాంతంలో ఈ అధికారులు గాని, ఈ రేవంత్ రెడ్డి గాని, మంత్రులు ఎవరైనా పోగలుగుతారు? పాదయాత్ర చేస్తారని కానీ అక్కడెక్కడో చేశారు, అక్కడ చేయలేదు. ఎక్కడ చేయాలి పాదయాత్ర? పాదయాత్ర ఎక్కడ చేయాలి? ఎక్కడ సమస్య ఉంటే అక్కడ చేయాలి. నల్గొండ ప్రజలకి, రంగారెడ్డి ప్రజలకి గొడవ పెట్టడానికి. ఈ మూసీ నదిని మనం 360 degrees లో ప్రక్షాళన చేసుకోవాల్సిందే, ఫ్రెష్ వాటర్ రావాల్సిందే, ఫ్లోరైడ్ బాధ పోవాల్సిందే. అందరిది ఇది తెలంగాణ ఆస్తి. దీన్ని మీ అవగాహనలో, మీ దృక్పథంలో, మీ పర్స్పెక్టివ్ లో, మీ అండర్స్టాండింగ్ లో మార్పు రావాలి. ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం. మేమేమి గుడ్డిగా వ్యతిరేకించట్లే. కానీ ఆ పేద ప్రజల ఇల్లు కూలగొట్టే హక్కు లేదు. సుప్రీంకోర్టు ఇటీవలనే చెప్పింది, బుల్డోజర్ రాజ్యం చేస్తా అంటే కుదరదని చెప్పి. ఇంకోటి, ఒక సొంత ప్రైవేట్ ప్రాపర్టీని ముట్టుకునే హక్కు ఎవరికి లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇల్లు కూలగొడతా అంటే వాళ్ళ తమ్ముడు ఏం చేసి, వాళ్ళ అన్న ఇమీడియట్ గా తెచ్చుకున్నారు కదా. అంటే వాళ్ళకి కర్ర నోటితే బర్రె కాబట్టి వాళ్ళ కోర్టు తెచ్చుకున్నారు. మరి ఆ కాలనీ ఏం కాలనీ? అది మన దుర్గం చెరువు చుట్టుపక్కల ఉన్న కాలనీ. వాళ్ళందరూ పోయి కోర్టుకు స్టే తెచ్చుకున్నారు. మరి పేద ప్రజలకు ఎవరు సపోర్ట్ చేయాలి? అంటే నోరు లేని వాళ్ళు, దిక్కు లేని వాళ్ళు. అక్కడ అంతా చాదరగట్టు ఏరియాలో అంతా ముస్లిమ్స్ ఉన్నారు. మరి ఎంఐఎం పార్టీ ఏం చేస్తుంది? ఏ దిక్కులో అక్కడ ఉంటాడు కదా. అంటే మీ ప్రతాపము, మీ పోలీసులు, మీ ఆర్మీ, మీ అంత పేద ప్రజల మీదనే, బలిసిన వాళ్ళ మీద. మరి అట్లంటే మరి మూసీ నది పైన ఈ చాదరగట్టు, అంతకన్నా ముందు బాపు ఘాటు, అక్కడ విల్లాలు ఉన్నాయి, గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. వాళ్ళకి ఎవరు నోటీసులు ఇయ్యరు. ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అన్ని ఉన్నాయి.
బలిసిన వాళ్ళ కాలనీలకి నోటీసులు అసలు ఎవరి దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు ఎవరిది కూల్చారు? ఒక ఇన్కన్వెన్షన్ నాగార్జున తప్పితే ఇంకెవరిదైనా కూల్చారు? నేను ఏమంటున్నా అంటే మూసీ నదిలో గ్రామ సభ బస్తీ సభ పెట్టండి, మనం అక్కడికే పోదాం. రేవంత్ అన్న నువ్వు కూడా రా, ప్రజల్ని కలుద్దాం. ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రతిపక్ష నాయకులు అందరూ ఎవరికి నచ్చినట్టు వాడు మాట్లాడుతారు కదా, అసలు వాళ్ళు ఏం కోరుకుంటారో తెలుసుకోవాలి. ముందు మీరు అన్నట్టుగా RRR లో ముందు 2 చేసినాకనే నువ్వు వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వాలి, రిహాబిలిటేషన్ ఇవ్వాలి, ల్యాండ్ పోయినోడికి ల్యాండ్ ఇవ్వాలి, ఉద్యోగం పోయినోడికి ఉద్యోగం ఇవ్వాలి, స్కూల్ పోయినోడికి స్కూల్ ఇవ్వాలి. అక్కడ వాళ్ళు ఎందుకు ఉంటున్నారు? వాళ్ళకి వేరే దిక్కు లేక అక్కడ ఉంటున్నారు. వాళ్ళకి అక్కడ ఆటో డ్రైవర్లు, లేదా ఇడ్లీ బండి అమ్ముకునేటోళ్ళు, పూలు అమ్ముకునేటోళ్ళు. హైదరాబాద్ నగరానికి యాక్చువల్ గా వీళ్ళకి తెలియదు కానీ పిచ్చినా కొడుకులు కొరియా, చైనా అటు కాదు పోవాల్సింది, వీళ్ళు బాంబే పోవాలి ఫస్ట్. బాంబేలో ఆసియాలోనే అత్యంత మురికివాడే ధారావి ఉంది. అదే లోయర్ పావేల్ అని ఒక ఏరియా ఉంటది, అక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఉండేటి గతంలో. బాంబే అంటేనే టెక్స్టైల్ ఇండస్ట్రీ. అయితే టెక్స్టైల్ ఇండస్ట్రీ మూతపడ్డాక ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీ లో పనిచేసే కార్మికుల కోసం ఆ ఏరియాలోనే చిన్న చిన్న గుడిసెలు, చిన్న చిన్న ఆవాసాలు వేసుకుని ఉంటారు. ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ల్యాండ్స్ అన్ని కూడా పెద్ద పెద్ద వాళ్ళు కొనేసారు, రియల్ ఎస్టేట్ కంపెనీ. మరి టెక్స్టైల్ మూతపడ్డాయి, ఆ టెక్స్టైల్ కంపెనీల కార్మికులంతా రోడ్డు మీద పడితే బాంబే వాళ్ళు ఏం చేశారంటే, బాంబే గవర్నమెంట్ ఎక్కడైతే ఆ ఫ్యాక్టరీ మూతపడ్డదో ఆ ఫ్యాక్టరీలో పనిచేసిన వాళ్ళు గతంలో టెంపరీ నివాసాలు వేసుకునేటోళ్ళు. ఈ రియల్టర్స్ ను ఒప్పించి ఎవడైతే ఆ ఫ్యాక్టరీ కొనుక్కున్నాడో, ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ల్యాండ్ ఉంటే ఒక ఎకరంలో వాళ్ళకి 50 అంతస్తుల బిల్డింగ్ కట్టించారు. పబ్లిక్ వాళ్ళే కట్టించి ఆ పేద ప్రజలను అక్కడే ఉంచారు. ఇప్పుడు ట్రంప్ టవర్ ఉంటది బాంబేలో, ట్రంప్ టవర్ పక్కనే పేదవాళ్ళ టవర్ కూడా ఉంటది, అంబానీ ఇల్లు ఉంటది, అంబానీ ఇంటి పక్కనే మధ్యతరగతి ప్రజలు ఉంటారు. ఒక నగరంలో ఇప్పుడు ట్రంప్ టవర్ లో బలిసినోడు ఒక 50 కోట్లతో ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు అనుకో, అక్కడ పనిచేసే వర్కింగ్ క్లాస్ ఎవరు ఉండాలి? నగరం అంటే మధ్యతరగతి ప్రజలు ఉండాలి, పేద ప్రజలు ఉండాలి, వర్కింగ్ క్లాస్ ఉండాలి, బలిసిన వాళ్ళు ఉండాలి. ఇప్పుడు ఈ మూసీ నది ఒడ్డునున్న పేద ప్రజలందరినీ తీసుకుపోయి ఎక్కడో 50 కిలోమీటర్లు పడేస్తే రేపు పొద్దున నువ్వు కట్టే ఈ ఆకాశ శర్మలు ఎవడు పని చేయాలి? లిఫ్ట్ బాయ్ ఎవడు, కార్ డ్రైవర్ ఎవడు, హోటల్లో పనిచేసి, ఇవన్నీ నగరం అంటే అందరూ ఉండాలి కదా. వీళ్ళకి ఏమైనా అవగాహన ఉందా? బాంబే ఇస్ ద బెస్ట్ మోడల్. బాంబేలో 100 రూపాయలతో బతికేటోడు ఉంటాడు, 100 కోట్లతో బతికేటోడు ఉంటాడు, పావు బాజీ తిని బతికేటోడు ఉంటాడు, రోడ్డు మీద 100 కోట్ల రూపాయలతో ఎంజాయ్ చేసేటోడు ఉంటాడు. మీకు బాంబే నగరంలో అత్యంత రిచ్ పీపుల్ ఉంటారు, పక్కనే మిడిల్ క్లాస్ ఉంటారు, వర్కింగ్ క్లాస్ ఉంటారు. వాళ్ళు అందరు కలిస్తేనే నగరం ఉంటుంది. అందుకనే బాంబే నగరం అందరం వెళ్తుంటారు. మీకు నగరాల పట్ల అవగాహన లేదు, అర్బన్ ఫ్లడ్స్ ఎట్లా చేయాలో తెలియదు, నదుల మీద అవగాహన లేదు. ఎక్స్పర్ట్స్ తోటి మనం కూర్చొని, మనకు తెలియకపోతే తెలుసుకోవాలి. ఇప్పటికైనా మంత్రులంతా ఒకసారి బాంబే పోయి బాంబే మోడల్ ని స్టడీ చేయాలి. అక్కడ ఆసియాలోనే అత్యంత మురికివాడైన ధారావిని ఎట్లా వాళ్ళు ఇన్వాల్వ్ చేశారు అంటే పేద ప్రజల్ని లిఫ్ట్ చేయడమే వీళ్ళది. అది కాదు అభివృద్ధి అంటే, సమ్మిళిత అభివృద్ధి ఉండాలి. దయచేసి రేవంత్ అన్న, మూసీ నదిలో 900 బస్తీలలో పనిచేసే ఆర్గనైజేషన్ ఛత్రి ఉంది, బ్రదర్ వర్గీస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇష్వాక్ గారు అని ఈ నందనవనం ప్రాజెక్టు వ్యతిరేకించి ఆయన పెద్ద మనిషి చనిపోయాడు, ఆయన చేసిన మోడల్ ఉంది. మానవ హక్కుల సంఘం బాలగోపాల్ గారు, కన్నాభిరాన్ గారు, జీవన్ గారు ఇచ్చిన అభివృద్ధి మోడల్ ఉంది. కాబట్టి దయచేసి ప్రజలతో చర్చలు జరపండి. డిబేటు, డిస్కషన్, డైలాగ్ లేకుండా మీరు బుల్డోజ్ చేస్తా అంటే అక్కడ రాళ్లతో కొట్టిరు, ఇక్కడ ఏమైతుందో మరి చూడండి. దయచేసి మూసీ నదిని కాపాడుకుందాం. మూసీ నది పేరుతో మూసీ నది ఒడ్డునున్న ప్రజలను మింగకండి. మూసీ నది మీ రియల్ ఎస్టేట్ వెంచర్ కాదు, మీ రంగుల కళ కాదు, ప్రజల కళలకి విలువయండి. అధికారంలోకి వచ్చిన ప్రతి పార్టీ ఒక కళ గాని ఆ కళకి అప్పులు తీసుకొచ్చి ఆ అప్పులు మా నెత్తి మీద పెడితే, ఇప్పటికే తెలంగాణలో ప్రతి నెత్తి మీద 2 లక్షల రూపాయలు అప్పు ఉంది. ఇంకా నువ్వు కొత్తగా అప్పులు తీసుకురాకుండా ఆయన నీ అభివృద్ధి 100 కోట్లకు వచ్చింది అప్పు. 100 కోట్లు ఎక్కడ 10,000 కోట్లకు వచ్చింది. 90,000 కోట్లు అన్నా. 11 నెలల్లో 90,000 కోట్లు వీళ్ళు తెచ్చారు. 90,000 కోట్లు కేసీఆర్ ని కచరా అప్పులు చేస్తున్నాం కదా. ఈ 11 నెలల్లో 90,000 కోట్లు దాటిపోయింది. మీ హోంమంత్రి రేవంత్ రెడ్డి గారు హోంమంత్రిగా గొప్పలు చెప్తున్నారు కదా. మీ పోలీస్ వెహికల్లో పెట్రోల్ వేయడానికి, డీజిల్ వేయడానికి డబ్బులు లేవు, అంగన్వాడీ పిల్లలకి డబ్బులు లేవు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, దయచేసి మీరు ప్రజల సంక్షేమాన్ని ప్రజల కోణంలో చూడండి. మీ ప్రాధాన్యతలు ప్రజల మీద రుద్దకండి. మీకు ఎవడు మూసీ నదికి 150,000 కోట్లు తీసుకురమ్మని మీకు ఎవడు అనుమతి ఇయ్యలే. మీరు కేవలం 5 సంవత్సరాల పాటు మాకు వాచ్ డాగ్ లాగా, మా కస్టోడియన్ మాత్రమే. మీరు క్యాబినెట్ మొత్తానికి క్యాప్టెన్. మీరు మా పెద్ద సేవకుడు. మీ సొంత కళలకి, మీ సొంత దాచుకోవడానికి మీ ప్రాజెక్టులు తీసుకెళ్తే, కాళోజీ గారు చెప్పింది ఒకటే కొటేషన్: ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాతర పెడతాం, ప్రాంతేతరును మోసం చేస్తే ప్రాంతం నుంచి తరిమి కొడతాం. అది కాళోజీ గారు చెప్పారు కాబట్టి ఆ స్ఫూర్తిగానే తెలంగాణ తెచ్చుకున్నాం. కాబట్టి దయచేసి
నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు మంచిగా ప్రజాపాలన చేయాలి, నిజమైన ప్రజాపాలన తీసుకొచ్చి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాము. మీకు తెలియకపోతే చాలా మంది సమాజంలో ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళ తెలుసుకోండి, చేయండి. వాళ్ళ అభిప్రాయం తీసుకోండి. ఆ ప్రజల్ని బాధితులు చేయకండి, Yes. భాగస్వాములు చేయండి, వాళ్ళని లబ్ధిదారులు చేయమని కోరుతున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, మీ విలువైన సమయాన్ని కేటాయించి అద్భుతంగా వివరించి చెప్పారు. నిజంగా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా ఉంటే జ్ఞానోదయం అవుద్దని నేనైతే అనుకుంటే, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కంపల్సరీ చూసి ఈ రకంగా వెళ్తే బాగుంటుందని నేను కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ విఠల్ గారు, థ్యాంక్ యూ సో మచ్.